నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సొల్యూషన్ రెడ్డి, అదే మన శిల్పి రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. సో ఎవ్వరు అంటే గైనికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు మొబైల్ అలా రీల్స్ షార్ట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ శిల్పి రెడ్డి వీడియోస్ అని టైప్ చేస్తారు. మా ఇంట్లో కూడా అదే అలవాటు అయిపోయింది. సో ఈరోజు అదే శిల్పి రెడ్డి గారితో నేను కూర్చున్నాను అనమాట. ఏమనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, ఇంతమంది గైనకాలజిస్టులు ఉన్నా కానీ ట్విన్ సిటీస్లో ఒక శిల్పి రెడ్డి గారు అంటే ఒక లేడీకి ఒక ధైర్యం, ఒక భరోసా. ఎలా అనిపిస్తుంటుంది బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళు చెప్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు? బేసిక్గా నాకు ఒక్కటే అనిపించేది ఎప్పుడు కూడాను, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు లేక రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, ఇలా ఉండాల్సింది అలా ఉండాల్సిందని మనం అంటామా, లేకపోతే మనమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామా అనేది ఒక ధోరణి. అందుకే ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం కంటే దానికి సొల్యూషనే మనం ఇస్తే కరెక్ట్ అనిపించి నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, సొల్యూషన్స్ ఇవ్వడము. ఏదో చెప్పేసి వదిలేయడం కాదు, దానికి ఇది సొల్యూషన్, ఇదే విధంగా మీరు వెళ్తేనే మీకు కరెక్ట్గా ప్లానింగ్ అనేది ఉంటుందని చెప్పగలగాలి. ఓకే, చాలాసార్లు మిస్ అవుతారు. ఈ ఫలానా ప్రాబ్లం ఉంది, ఫలానా ప్రాబ్లం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్తారు తప్పితే దానికి ఏం చేయాలి అని చెప్పేసరి వచ్చేసరికి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి వదిలేస్తారు. ఓకే, అలా చేస్తే పబ్లిక్కి అవేర్నెస్ కంప్లీట్ అవ్వదు. సో ఐ వాంటెడ్ టు బి అ కంప్లీట్ అవేర్నెస్ గైడ్. ఓకే, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తేనే అర్థం చేసుకునే కెపాసిటీతో ఇప్పుడు ఉన్నారు. అవును, ఒకప్పుడు అంటే ఉమెన్కి ఎడ్యుకేషన్ లేదు, మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్డెప్త్ నాలెడ్జ్ అవసరం, క్లారిటీ అవసరం. మనం క్లారిటీ ఇస్తే వాళ్ళు సొల్యూషన్ ఈజీగా తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు హైటెక్ సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్యూటర్ పని చేసుకునే అమ్మాయి అయినా అర్థం చేసుకునే లాంగ్వేజ్లో చెప్తారు. ఊర్ల సైడు మిరగాయలు పొగాకు కోసుకునే పాపం పొలం పని చేసుకునే లేడీకైనా కానీ అర్థమయ్యేలాగే చెప్తారు మీరు. అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను చిన్న పల్లెటూర్లలో నుంచి కూడా వర్క్ చేసి వచ్చాను కాబట్టి నా లాంగ్వేజ్ మారదు. ఎవరికి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాను. ఊర్లో ఉన్న వాళ్ళకి ఊర్లో వాళ్ళ మాట్లాడతాను. సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ తెలిసిన వాళ్ళకి అలా మాట్లాడతాను. హిందీలో వచ్చే వాళ్ళకి హిందీలో చెప్తాను. తమిళ్, మలయాళం కూడా నేను మాట్లాడతాను. అండ్ కన్నడ కూడా మాట్లాడతాను. సో ఎవరికి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తేనే వాళ్ళకి నిజంగానే యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఓకే, శిల్పిరెడ్డి గారు, ఇప్పుడు పెళ్ళయి అంటే కొన్ని లక్షల మంది పిల్లలు లేకుండా ఉన్నారు మన భారతదేశంలో ముఖ్యంగా. అంటే వాళ్ళు ఏంటంటే అది దేవుడు రాసిన రాత అనుకుంటారు, కానీ మనిషి చేసిన తప్పు అని అనుకునే స్థాయికి రావట్లేదు. ఏం చెప్తారు అసలు, ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అసలు? ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారము మన ఫర్టిలిటీ రేట్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఇద్దరు పిల్లలు ఉండాలి. అవును, జనాభా మెయింటైన్ అవ్వడానికి. అవును, అలా మెయింటైన్ అవ్వడానికి 2.1 రేషియో ఉండాలన్నమాట ఫర్టిలిటీ అనేది. ఓకే, నాకు తెలిసి నేను ఉన్న చోట లెస్ దెన్ 1.6 ఉంది. ఓకే, నేషనల్ యావరేజ్ 1.9 అయింది. సో ఇట్ మీన్స్ దట్ వీఆర్ డిక్లైనింగ్ పాపులేషన్. డిక్లైనింగ్ పాపులేషన్లో నాకు అర్థమయ్యే మొదటి విషయం ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ హెల్త్ పట్ల చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకటి, స్థూలకాయ సమస్యలు చాలా పెరిగిపోయినాయి. ఒబేసిటీ ఇష్టం వచ్చిన చోట ఉంది. ఉమెన్లో PCOD, మెన్లో ఒబేసిటీ. ఓకే, వీటితో పాటు చాలా ఇన్ఫర్టిలిటీకి కారణాలలో హైయర్ ఎడ్యుకేషన్ స్ట్రాటా కూడా ఉంది. లేట్ మ్యారేజెస్, పోస్ట్పోనింగ్ ప్రెగ్నెన్సీ, ఫర్టిలిటీ డిక్లైన్ అవ్వడం. ఓకే, ఎందుకంటే యంగ్ పాపులేషన్కి హై ఫర్టిలిటీ ఉంటుంది, హై ఫికండిటీ ఉంటుంది అనమాట. అంటే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డెలివరీకి వరకు వెళ్ళే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. అదే లేట్ ఏజ్కి వచ్చేసరికి ఆ క్రమంలో వెయిట్ పెరగచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అసోసియేటెడ్. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉంటుంది, కొత్త జాబు, చంగున వర్క్ చేసుకుంటారు, గబగబా వెళ్ళిపోతారు. కానీ హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళేసరికి వాళ్ళ కింద 50 మందిని మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ఎలా ఉంటుంది?
నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్లో నుంచి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉంటే ఫర్టిలిటీ సమస్యలు అంత ఉంటాయి. కానీ మీరు చెప్పినట్లుగా మేడం కెరీర్ ప్లాన్ చేస్తున్నారు, Yes. ఫైనాన్షియల్ ప్లాన్ చేస్తున్నారు, Yes. కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు. ఎందుకంటే అది వాళ్ళకి లయబిలిటీ అనిపిస్తోంది. ఎప్పుడైనా కానీ మనం పెరిగిన వాతావరణంలో పెళ్ళి అనేది ఒక అద్భుతం. ఓకే, ఇప్పుడు పెళ్ళి అనేది ఎక్స్పెండిచర్. ఒకప్పుడు పిల్లలు అనేది మాతృత్వం అనేది అదొక టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ ఉమెన్స్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఆ టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఉమెన్స్ లైఫ్లో ఎడ్యుకేషన్ వచ్చింది, వర్క్ వచ్చింది, కెరియర్ వచ్చింది, మళ్ళీ అందులో ఎక్సలెన్స్ వచ్చింది, సూపర్ స్పెషాలిటీస్లో వర్క్ చేయాలి అనేది వచ్చింది. సో అక్కడ మాతృత్వం అనేది చాలా డైల్యూట్ అయిపోయింది. అవును. డైల్యూట్ అయిపోవడమే కాకుండా ఇప్పుడు మాతృత్వం అనేది ఇప్పుడు మన పేరెంట్స్ మనని ఎట్లా పెంచారు, మనం కేర్ తీసుకొని మనని పెంచి వాళ్ళని హ్యాండ్స్ ఆన్ చేసి దాని తర్వాత అలా వాళ్ళ లైఫ్ని మనకి సాక్రిఫైస్ చేశారంటే మనం చూసాం కదా. ఇప్పుడు మనం కూడా అలా చేయాలా, ఓకే, మనం చేయగలుగుతామా, మనకంత టైం ఉందా అని అనుకుంటున్నారు. ఓకే. కానీ నీ తెలివి పిల్లల్ని పెంచడంలో కూడా యూజ్ చేయొచ్చు అని ఆలోచించట్లా. నిజంగా నువ్వు తెలివైన వాళ్ళు ఉంటే, నువ్వు చదువుకున్నదైతే, నువ్వు చదువుకున్న ఎడ్యుకేషన్ నీకు యూజ్ చేయాలంటే నువ్వు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఎప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా పేరెంటింగ్ చేయాలనేది నీకు లోకజ్ఞానం రావాలి, తెచ్చుకోవాలి. నీకు పనికిరాని చదువు నీకు ఇంకెందుకు చెప్పు. వాడు నీకు డబ్బు ఇచ్చినా కానీ నీకు లైఫ్లో కొన్ని మిస్ అవుతున్నాయంటే వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దాట్ మనీ. ఎగ్జాక్ట్లీ మేడం. ఇంతకుముందేమో మెచ్యూరిటీ అవ్వకుండా పిల్లలకు పెళ్లి చేస్తే ఏం తెలివి వస్తుంది అంటారు. Correct. ఇప్పుడు మెచ్యూరిటీ అంతా వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే ఈ తెలివి ఏడుస్తుంది. పెళ్లి చేసుకోవడం దేవుడెరుగు, చదువుకున్న వాళ్ళు నిజంగానే ఆరోగ్యంగా ఉన్నారా? లేరు. నాకు దీనికి సమాధానం కావాలి. ఈ దేశంలో ఎంతోమంది పుణ్యాత్ములు ఆడవాళ్ళకి చదువు వస్తే ఓ సూపర్ అయిపోతారని అనుకుని ఎన్ని పోరాటాలు చేయలేదు, మరి ఎన్ని ఆర్భాటాలు చేయలేదు. నిజంగానే చాలా చేశారు, సాక్రిఫైజులు చేశారు, పొలిటికల్ మూవ్మెంట్స్ తీసుకొచ్చారు, పెద్ద పెద్ద జమీందారులతో వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడ్డారు, నిరాహార దీక్షలు చేశారు, ఎన్నో రకాల రిఫార్మ్స్ చేశారు. అన్ని రిఫార్మ్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నిజంగానే ఉమెన్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని తెలిస్తే ఏంటి పరిస్థితి? ఇద్దరిని తిట్టేస్తారు ఇప్పుడు. నిజంగానే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ క్లాస్ సెవరల్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా కూడా ఇంత ఎడ్యుకేషన్ వచ్చి కిచెన్ నీ చేతిలో ఉండి ఫైనాన్సెస్ నీ చేతిలో ఉన్నా కూడా యు ఆర్ నాట్ కుకింగ్ ప్రాపర్లీ అండ్ ఈటింగ్, యు ఆర్ స్టిల్ ఫైటింగ్ అనీమియా. ఒప్పుకోవచ్చా? ఇంత కంట్రీలో మనం ఉంటూ హైదరాబాదే తీసుకుందాం. నేను పాపం ఊర్లలో గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. ఊర్లలో విషయాలు పర్మిట్ మొత్తం అవి వేరే, కంప్లీట్లీ డిఫరెంట్. నౌ ఇన్ హైదరాబాద్ స్టిల్ వీ హ్యావ్ సో మెనీ ఉమెన్ విత్ లో హిమోగ్లోబిన్ who are at least earning 50,000 to 1 lakh per month. Is it acceptable? Is your education any use in that manner? నువ్వు మంచిగా సంపాదిస్తున్నారు, టైమ్లీ వర్క్ చేసుకుంటున్నారు, ఇప్పుడు నైట్ డ్యూటీస్ వాళ్ళంటే అని అనుకోవచ్చు, టైమ్లీ వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా ఫుల్ ఒబేసిటీ. దీన్ని ఏమంటారు మరి? బయట ఫుడ్. అండ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, యూ నో వెన్ టు ఈట్, వెన్ టు స్లీప్, వాట్ టు డూ. నువ్వు అలా చేస్తున్నావా కనీసం? పోనీ ఇవన్నీ వదిలేద్దాం. నువ్వు ఒక ఉమెన్ ఇస్ సమ్ ఓకే, యూ హవ్ సీన్ యువర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్. ఆడవాళ్లలో డూ దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫ్యామిలీ? Men have different responsibilities, women have different responsibilities. Men cannot bear kids, you only can bear kids. అంటే నువ్వు ఒక్కదానివే నిజంగా పిల్లల్ని కనగలుగుతావు. మరి పిల్లల్ని కనగలిగిన ఒక మాతృమూర్తి, కెన్ యూ స్మోక్, కెన్ యూ అబ్యూజ్ ఆల్కహాల్, కెన్ యూ డూ సబ్స్టెన్స్ అబ్యూస్? ఇవన్నీ ఎడ్యుకేటెడ్ క్లాస్లో కూడా వస్తున్నాయి. అవును. అన్ఎడ్యుకేటెడ్ క్లాస్లో ఉన్న యాక్సెప్టెన్స్ ఉండదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో పియర్ ప్రెషర్తోనో లేకపోతే ఊళ్ళోనో వాళ్ళకి ఏం తెలుసు, చుట్ట కాలుస్తున్నారు ఏదో చెప్పొచ్చు. కానీ నీకు చదువుకున్న తర్వాత కూడా నువ్వు అదే దారిన పడితే దెన్ హౌ కెన్ వి ఈవెన్ సే ఎనీథింగ్? అమ్మ వాళ్ళు 10-12 మందిని కనేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళు 6-5 మినిమం. తర్వాత మా అమ్మల కాలం వచ్చేసరికి 3 మినిమం, 4 కాకపోయినా 3.
ఇప్పుడు అట్లీస్ట్ ఒక్కలరా అంటే కూడా అమీర్పేట నుంచి కూకట్పల్లి దాకా ఇంతకుముందు ఒకటే ఐవీఎఫ్ సెంటర్ ఉండేది మేడం. ఈరోజు 70 నుంచి 80 సెంటర్స్ ఉన్నాయి. ఎస్, అండ్ వీటన్నిటితో పాటు మనకి డింక్ కపుల్స్ కూడా ఉన్నారు. అవును. సో ఫర్టిలిటీ ఈజ్ నో మోర్ రేర్, ఇన్ఫర్టిలిటీ ఈజ్ ర్యాంపెంట్, ఇన్ఫర్టిలిటీ బై చాయిస్ ఈజ్ ఆల్సో ర్యాంపెంట్. సో వాళ్ళ చాయిసెస్లో కూడా దే ఆర్ ఆల్సో పోస్ట్పోనింగ్, దే ఆర్ ఆల్సో నాట్ విల్లింగ్ టు హ్యావ్ చిల్డ్రన్, అండ్ ఈవెన్ వెన్ దేవ్ స్టార్టెడ్ టు ప్లాన్ ఫర్ కిడ్స్ దే ఆర్ ఫేసింగ్ స్మాల్ హికప్స్. ఆ స్మాల్ హికప్సే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కింద మారుతున్నాయి. బికాస్ వద్దు అనుకున్నప్పుడు ఎవరికి అవసరం ఉండదు, కావాలి అనుకున్నప్పుడు దొరకలేదనుకో అసలు డెస్పరేట్ అయిపోతారు. పైగా డబ్బున్నవాళ్ళు ఏదో విధంగా నాకు రావాలి అని చెప్పేసి ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకుంటారు. కానీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా షార్ట్ కట్స్కి వెళ్తే ప్రెగ్నెన్సీస్ రావు. కానీ ఐవీఎఫ్ కూడా ఆర్టిఫిషియల్ బేబీయే కదా. అది న్యాచురల్ బేబీ అని చెప్పడానికి కాదు, కానీ బేబీ. కానీ అది రావాలంటే కూడా మనకి సిస్టమ్ మంచిగా ఉండాలి. నువ్వు హెల్దీగా ఉండాలి, రిసెప్టివిటీ ఉండాలి, ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ రెండు మంచిగా ఉండాలి. అవి మంచిగా లేకుండా రావాల్సిన ప్రెగ్నెన్సీ యూట్రస్ రిసెప్టివ్ లేకుండా, ఎన్వైరన్మెంట్ మంచిగా లేకుండా మనం ఏది ఫోర్స్ చేసినా కూడా మనకి చుక్కెదురవుతుంది. ఇప్పుడు నాతో పాటు పెళ్ళైన నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఒక్క బేబీ కోసం నాకు తెలిసి ఒక్కొక్కడు 100 నుంచి 150 హాస్పిటల్స్ తిరిగేశారు. అంటే ఆ డాక్టర్ ఏం చెప్తారో, ఈ డాక్టర్ ఏం చెప్తారో, ఇంకొక డాక్టర్ ఏం చెప్తారో, ఆమె చెప్పింది ఏం చెప్పట్లేదు, ఏం చెప్పింది ఆమె చెప్పట్లేదు అంటున్నారు. ఏది చెప్పినా కానీ నీ దగ్గర ఉన్న ప్రాబ్లమే కదా ఎవడైనా చెప్పేది మేము అంటాం. ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లమ్స్ ఒక 5-6 ఉంటాయి ఒక్కొక్కరికి, ఉమెన్కి. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నా దగ్గరకు వస్తే నా కోణం నేను చెప్తాను, ఇంకో డాక్టర్ కోణం ఇంకోళ్ళు చెప్తారు. అంతే. చదువు వచ్చిన వాళ్ళు ఒకలా చెప్తారు, చదువు రానోళ్ళు ఒకలా చెప్తారు, సూపర్ స్పెషలిస్టులు ఫర్టిలిటీ స్పెషలిస్టులు ఒకలాగా చెప్తారు, అదే బేసిక్ డాక్టర్స్ ఒకలాగా చెప్తారు. కానీ అందరూ ఎంతమంది ఏది చెప్పినా కూడా సింపుల్ లాజికే. నువ్వు ఎగ్ క్వాలిటీని మెయింటైన్ చేసుకోవాలి, స్పర్మ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, టైమ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి, వైటమిన్స్ అవి తీసుకోకుండా అడ్డగోలుగా మనం ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేయొద్దు. అసలు ఇప్పటికి నేను చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, ఈరోజు కూడా ఓపీడీలో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని తెలిసి కూడా ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. అదైతే పని మనకి ఎక్స్పెన్సివ్ మెడికేషన్ కూడా కాదు. 5 రూపీస్ 10 రూపీస్ మేడం అది. యూ కెన్ నాట్ ఎక్స్క్యూజ్ ఎనీబడి హూస్ ప్లానింగ్ వితౌట్ ఫాలిక్ యాసిడ్ ఇన్ దిస్ జనరేషన్ హూ ఇస్ ఎడ్యుకేటెడ్. బట్ వాట్ టు డూ, దేర్ ఆర్ స్టిల్ పీపుల్. బట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేడీస్లో, అంటే ప్రెగ్నెన్సీస్లో మీరు అన్నట్లుగానే నేను అబ్జర్వ్ చేసే ప్రాబ్లమ్స్ చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఎందుకంటే సివియారిటీ లేకపోయినా కానీ దే ఆర్ ర్యాంపెంట్. ఓకే. మనకి సివియర్ ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు, కామన్ ప్రాబ్లం కూడా ఎక్కువ మందికి ఉంటే నాశనం అయిపోతాం. అది ఇప్పుడు ప్రాబ్లం. ఏంటి ఆ కామన్ ప్రాబ్లం మేడం? ఇన్ఫర్టిలిటీ చాలా ఇప్పుడు కామన్ గా అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్లనే మనకి డెప్త్ వస్తుంది. అలాగే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా 2 ఉన్నాయి. క్యాన్సర్స్ విపరీతంగా నంబర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ మందికి ఉన్నాయి, అండ్ రకరకాల క్యాన్సర్స్ పెరుగుతున్నాయి ఎంగేజ్లోనే. ఎస్, యంగ్ ఎల్డర్లీ అని కాదు, ఇప్పుడు అందరికీ ఉన్నాయి, చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి. సో క్యాన్సర్స్ నంబర్స్ పెరిగాయి, ఏరియా వైజ్కి కూడా అన్ని ఏరియాస్కి పాకిపోయాయి. అలాగే ఇంకో ప్రాబ్లం ఉంది, చైల్డ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, ఆటిజం స్పెక్ట్రమ్, ADHD ప్రాబ్లమ్స్ ర్యాంపెంట్గా ఉన్నాయి. ప్రాబ్లం బట్ చాలా ఎక్కువ పాపులేషన్లో వస్తుంది. ఓకే. సో ఇట్లా ఈవెన్ దో ద ప్రాబ్లమ్ ఈస్ there are lot of people facing that problem. ఓకే. And they are knowingly facing that problem. నీకు అర్థమైందా? ఫర్టిలిటీ నీకు తెలిసి నువ్వు ఇన్ఫర్టిలిటీ వైపు వెళ్తున్నావు, నీ వెయిట్ మేనేజ్మెంట్ లేకుండా, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లేకుండా, నిద్ర సరిగా లేకుండా, స్ట్రెస్ ఎక్కువైపోయి, ఏజ్ ఎక్కువైపోయి, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్, PCOD, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, ఇట్లాంటివన్నీ. బట్ ఆల్ దీస్ థింగ్స్ నువ్వు మంచిగా హెల్త్ మెయింటైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఓకే. సెకండ్ థింగ్, క్యాన్సర్స్. నువ్వు అడ్డగోలుగా బయట తినొద్దు,
నెలకొకసారి తిను, ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. ఏం ప్రాబ్లం రాదు బాడీకి. నువ్వు వారానికి అట్లీస్ట్ 5 to 8 మీల్స్ బయట తింటున్నారు. దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ సిస్టమ్? ది సో మెనీ అడిటివ్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉంటాయి, దాని తర్వాత కలర్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవన్నీ నీ బాడీలో వెళ్తే, నువ్వు ప్లాస్టిక్స్ అడ్డగోలుగా యూస్ చేస్తే ఆబ్వియస్లీ యూ ల్యాండ్ ఇన్ టు సమ్ ఆర్ ది అదర్ క్యాన్సర్. ఓకే, తెలిసే చేస్తున్నారు. ఓకే, నాకు తెలియక చేయట్లేదని చెప్పొద్దు. 100% నువ్వు ఒబెసిటీ వైపు వెళ్తే నీకు ఏదో క్యాన్సర్ తగులుకుంటుంది. ఈధర్ బ్రెస్ట్ అవ్వచ్చు, లేకపోతే కొలాన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. కానీ నీకు ఒబెసిటీ ఉన్నా నువ్వు పట్టించుకోవట్లేదు. సో యూ నో దట్ యూ మైట్ గెట్ క్యాన్సర్స్.